హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బుడ్డదానికి సర్ప్రైజ్ ఇవ్వడానికి దాన్ని బయటకు తీసుకెళ్తున్నాం అనమాట. ఆ సర్ప్రైజ్ ఏంటో ఇంకా తనకి కూడా తెలీదు. సో అది ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తుంది దానికోసం. అది ఈ రోజు అని చెప్పేసి ఇంకా దానికి తెలియదు అనమాట. సో అది తెలిసిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటో అది చూసిన తర్వాత అది ఎలా రియాక్ట్ అవుతుంది అని నేను వీడియో అయితే తీసేస్తాను. వెనకాల నుంచి మా బుడ్డోడు చూస్తున్నాడు. హాయ్ కన్నా, జషి సే హాయ్. సో ఇప్పుడైతే వాల్మార్ట్ లోకి ఎంటర్ అయిపోయాము. జషుకి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది ఇక్కడే. సో ఇక్కడికి మేమే కాకుండా మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ బాబుకు కూడా ఐటమ్ తీసుకోవడానికి అనమాట. ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఆ సర్ప్రైజ్ ఏంటో అని. నేనైతే ఇంకా చెప్పట్లేదు, ఎందుకంటే జస్ట్ రియాక్షన్ ఎలా ఉంది అది చూసిన తర్వాత, ఎందుకంటే అది ఎన్నో డేస్ నుండి వెయిట్ చేస్తుంది కదా. సో దాని రియాక్షన్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఇంకా చిన్నోడి విషయానికి వస్తే వాడిని బయటకు తీసుకొచ్చి చాలా డేస్ అయింది, ఎందుకంటే మొన్నటి వరకు వింటర్ ఉంది కాబట్టి. సో ఆ వింటర్ టైంలో బయటకు వచ్చిన ప్రతిసారి వాడికి జలుబు దగ్గు ఇలా వస్తూ ఉండడం వల్ల మ్యాక్సిమం మేమైతే బయటకు రాలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఇంకా చాలా డేస్ తర్వాత బయటకు వచ్చేసరికి వాడు చాలా ఎక్సైట్ అయ్యాడు. అక్కడున్న బొమ్మలు కానీ, సో బయట వాతావరణం చూసి వాడు చాలా ఎంజాయ్ చేశాడు. సో గట్టి గట్టిగా అరచడం కానీ, సో అలా అన్నమాట. ఇక్కడే జస్ట్ సైకిల్ అనమాట, ఇంకా చెప్పలేదు, చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వాళ్ళ బాబుకి సైకిల్ తీసుకోవడానికి వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళు ఆల్రెడీ సైకిల్స్ చూస్తున్నారు, ఒకటైతే ట్రై చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మన జష్ మేడం అదొక సైకిల్ అయితే చూసింది, ఆడుకుంటుంది అనమాట. సో అది ఇంకా తెలీదు అది తీసుకోవడానికే వచ్చామని, జస్ట్ ఊరికేనే చూస్తుంది అనమాట. జషుకి సైకిల్ అంటే చాలా ఇష్టం, కానీ మాకు ఒక భయం అనమాట, అది ఎక్కి తొక్కగలదా లేకపోతే పడిపోతుందా అని చెప్పేసి. అసలు ఎక్కి దిగడం దాన్ని రావట్లేదా ఒకసారి చెక్ చేసి అప్పుడు దాని హైట్కి తగ్గ సైకిల్ తీసుకుందామని చెప్పేసి అలా జస్ట్ వాళ్ళ డాడీ ఎక్కించి ట్రయల్ అయితే చేయమన్నాడు. అది ఎక్కిన తర్వాత దాని ఫేస్లో ఒక హ్యాపీనెస్ అనేది అయితే చాలా 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 కనిపించింది మాకు. సో ఎక్కిన తర్వాత ఒకసారి దిగమంటే మాత్రం దిగలేదు. మొత్తం వాల్మార్ట్లో గంటన్నర తిప్పిందండి ఆ సైకిల్. ఎందుకంటే మాకు ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలిద్దరికి కూడా మొత్తం 3 సైకిల్స్ తీసుకోవడానికి మాకైతే టైం పట్టిందనమాట. సో అంత అంటే అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి అందులో ది బెస్టే ఇవ్వాలని అనుకుంటాం కదా పిల్లలకి. సో అలా అనమాట. కానీ జషి మాత్రం ఇది ఎక్కిన తర్వాత నాకు ఈ సైకిల్ కావాలి అని చెప్పేసి అసలు ఇంకొక సైకిల్ కూడా ట్రై చేయలేదు. సో అలా మొత్తం వాల్మార్ట్లో తిరుగుతూనే ఉన్నారనమాట జష్. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, ఇద్దరికి హైట్ సరిపోయింది. అలా చూస్తూ ఉంటే మాకైతే చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళడం కానీ సరదాగా అలా పిల్లలు ఆడుకుంటుంటారు కదా, మాకైతే చాలా బాగా అనిపించింది. సో నాకు మా ఫ్రెండ్కి కూడా. సో అలా కాసేపు మాట్లాడుతూ పిల్లల్ని చూస్తూ అలా టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఫైనల్లీ వాళ్ళకి తీసుకున్న సైకిల్స్ అయితే యజస్వి అయితే ఆ సైకిల్, బుడ్డోడికి అయితే ఈ సైకిల్ అనమాట. సేమ్ ఇంకా పెద్ద బాబుకి కూడా వాళ్ళు అలాంటి సైకిలే తీసుకున్నారు. సో వాళ్ళు కూడా ట్రయల్ చేశాడు, కాకపోతే వీళ్ళిద్దరిని కవర్ చేయడానికే నాకు సరిపోయింది. చూసినారు కదా ఎంత బాగా చెప్తున్నారో. చాలా గంటన్నర సేపు వాల్మార్ట్లో వీళ్ళంతా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అంతా చేసే వరకు కూడా వాళ్ళు అలా తొక్కుతూనే ఉన్నారనమాట. సైకిల్ మొత్తం ట్రయల్ చేస్తూనే ఉన్నారు, ఆగమంటే కూడా ఆగలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో జషుకి అయితే ఎన్నో డేస్ నుండి వెయిట్ చేస్తున్న సైకిల్ అయితే ఫైనల్గా కొనేయడం జరిగింది. సో అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చిన్నవాడిని కూడా బయటకు తీసుకొచ్చేసరికి వాడు కూడా కాసేపు ఎంజాయ్ చేశాడు. చేద్దాం చేద్దాం కిస్ 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 ప్లేన్ కిస్
సో ఫైనల్గా సైకిల్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము.